పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల వ్యాప్తంగా 2021 సంవత్సరం నుండి వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 64 కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన సుమారు 521 కిలోల ప్రభుత్వ నిషేధిత గంజాయిని ప్రభుత్వ అనుమతులతో న్యాయాధిపతుల సమక్షంలో కాల్చివేయడం జరిగింది. ఈరోజు కమిషనరేట్ రామగుండం కమిషనరేట్ పరిధిలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్గా ఇతర సభ్యులతో పాటు ఆఫీసర్స్ అందరూ కలిసి 2021 నుంచి డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా యాంటీ గాంజా క్యాంపెయిన్లో భాగంగా చాలా కేసులు నమోదు చేయబడ్డాయి. ఆ కేసులలో ఇంత గాంజాను పట్టుకోవడం జరిగింది. ఈ గాంజానంతా అన్ని కేసుల్లో ఉన్న గాంజానంతా కోర్టు పర్మిషన్ తీసుకొని ఈరోజు దాని డిస్పోజల్ కోసము నిర్ణయించింది. దీంట్లో టోటల్గా 64 కేసులలో టోటల్గా గాంజాయి 521 కేజీలో 544 గ్రాములు. ఈ మొత్తం ఇప్పుడు కనబడుతుందంతా 521 కేజీలు ప్లస్ 524 గ్రాములు మొత్తం. సో 64 కేసులలో ఈ మొత్తం ఇంత గాంజాయిని పట్టుకోవడం జరిగింది. దీని వాల్యూ మార్కెట్ వాల్యూలో 1,30,38,30,38,000. సో ఇది ప్రొసీజర్ ప్రకారము ఎన్డీపీఎస్ యాక్ట్ యొక్క ప్రొసీజర్ ప్రకారము ఈరోజు ఒక కమిటీ కూర్చొని కమిటీ చైర్మన్గా సిపి రామగుండం అండ్ అదర్ ఆఫీసర్స్ చూసుకొని ఈరోజు దీన్ని డిస్పోజల్ చేయాల్సిన బాధ్యత ఉంది. దాంట్లో భాగంగా ఇవన్నీ ఈరోజు మొత్తము కేసు ప్రాపర్టీ ప్రకారంగా ఎంతెంత ఉంది దాని ప్రకారంగా చూసుకొని తీసుకొని ఇక్కడ మనం కరీంనగర్లో ఇది డిస్పోజల్ తీసుకుంటాం. దీంట్లో ఈ యాంటీ గాంజా క్యాంపెయిన్లో యాంటీ గాంజా వర్క్లో పనిచేసిన ఆఫీసర్స్ అందరినీ నేను అభినందిస్తున్నాను. అలాగే ఇంకా ఈ డ్రగ్ పూర్తిగా నిర్మూలించే దిశగా రాష్ట్రం పయనిస్తుంది. ముఖ్యంగా రామగుండం పరిధిలో దీనికి అగెనిస్ట్గా పోలీస్ చాలా ఎన్ఫోర్స్మెంట్ చాలా అలర్ట్గా ఉంది. ఒక్క గాంజా మొక్క కూడా ఇక్కడ ఉండకుండా గాంజా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కానీ కన్జంప్షన్ కానీ అమ్మడం కానీ చేయకుండా ఉండడానికి మేము శాశక్తిగా ప్రయత్నం చేస్తున్నాము. పబ్లిక్ అందరికీ మేము ఒక విన్నపం ఏంటంటే మీకు ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమ్మీడియట్గా మా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి కానీ మా ఆఫీసర్లకు ఫోన్ చేసి కానీ మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.